ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్కెడ్యూల్ను ఐసీసీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. వన్డే ఫార్మేట్లో జరగబోయే 8 టీంల టోర్నమెంట్ ఫిబ్రవరి 19వ తేదీన స్టార్ట్ అయ్యి మార్చి 9వ తేదీన ఎండ్ అవుతుంది. సో మనం వన్డే వరల్డ్ కప్ మరియు T20 వరల్డ్ కప్తో కంపేర్ చేసుకుంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అంత పెద్ద టోర్నమెంట్ కాదు. ఎక్కువ డేస్ ఉండదు. అలాగే మ్యాచెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 15 మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. సో ఈ టోర్నమెంట్ పేరుకు తగ్గట్టు ఇందులో ఎక్కువగా ఛాంపియన్ టీమ్సే కంపీట్ చేస్తాయి. అంటే ఆల్రెడీ వన్డే ఫార్మేట్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న టీమ్స్ని సెలెక్ట్ చేసి ఇందులో ఆడిస్తారు. మెయిన్లీ ఈసారి సెలక్షన్ ప్రాసెస్కు వన్డే వరల్డ్ కప్ను పారామీటర్గా తీసుకున్నారు. అంటే లాస్ట్ ఇయర్ జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాయింట్స్ టేబుల్లో టాప్ 8 ఏ టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ డైరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయ్యాయి. సో మన టీమిండియాతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇంగ్లాండ్ ఈ 8 జట్లు 9 ఏళ్ల తర్వాత జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క వెన్యూ గురించి మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్ వాళ్ళు హోస్ట్ చేయాలి. బట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళమని చెప్పారు కాబట్టి హైబ్రిడ్ మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడైతే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరగబోతుంది. మన టీమిండియా ఆడబోయే మ్యాచ్లన్నింటినీ దుబాయ్కి షిఫ్ట్ చేశారు. దీంతో టోర్నమెంట్లో ఆడబోయే మొత్తం 15 మ్యాచ్లు 11 మ్యాచ్లు పాకిస్తాన్ వేదికగా ఆడతారు. మిగిలిన 4 మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఒకవేళ మన టీమిండియా ఫైనల్కి వెళ్తే ఇంకో మ్యాచ్ పెరుగుతుంది. అంటే పాకిస్తాన్లో 10 మ్యాచ్లు జరుగుతాయి, దుబాయ్లో 5 మ్యాచ్లు జరుగుతాయి. సో ప్రస్తుతానికైతే గ్రూప్ స్టేజ్లో మన టీమిండియా ఆడబోయే 3 మ్యాచ్లతో పాటు ఒక సెమీఫైనల్ని దుబాయ్లో షెడ్యూల్ చేశారు. మిగతా 11 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు పాకిస్తాన్లో షెడ్యూల్ చేయగా ఫైనల్ మ్యాచ్ని మాత్రం అలా గాల్లో వదిలేశారు. అంటే ప్రజెంట్ దానికి ఫిక్స్డ్గా ఒక వెన్యూ లేదు. లాహోర్ మరియు దుబాయ్ ఈ 2 నగరాలు ఏదో ఒక ప్లేస్లో ఫైనల్ జరగవచ్చు. ఇక షెడ్యూల్ గురించి డీప్గా మాట్లాడుకునే ముందు మనమైతే గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ టీమ్స్ ఏ గ్రూప్లో ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో మొత్తం 8 జట్లను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. అండ్ వీటిలో గ్రూప్ ఏలో చూసుకుంటే పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ఈ 4 జట్లు ఉన్నాయి. అండ్ గ్రూప్ బిలో చూసుకుంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ స్టేజ్లో షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ప్రతి టీం కూడా 3 డేస్ మ్యాచ్లు ఆడతారు. అంటే తమ రెస్పెక్టివ్ గ్రూప్లో ఉన్న మిగిలిన 3 టీమ్స్తో ఒక్కో మ్యాచ్ ఆడతారు. అండ్ దాని ప్రతి టీం 3 డేస్ మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రూప్ ఏలో ఉన్న టాప్ 2 టీమ్స్ అలాగే గ్రూప్ బిలో ఉన్న టాప్ 2 టీమ్స్ ఈ 4 టీంలు సెమీఫైనల్కి వెళ్తాయి. అండ్ దాని నాకౌట్స్ ఎలా ఉంటే నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నాకౌట్ మ్యాచెస్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సెమీఫైనల్ బెర్త్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నార్మల్గా చూసుకుంటే సెమీఫైనల్ 1లో గ్రూప్ ఏలో ఉన్న టాప్ టీం, గ్రూప్ బిలో ఉన్న సెకండ్ టీం కంప్లీట్ చేస్తాయి. అండ్ సెమీఫైనల్ 2లో చూసుకుంటే గ్రూప్ ఏలో ఉన్న సెకండ్ టీం, గ్రూప్ బిలో ఉన్న టాప్ టీం తలపడతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెమీఫైనల్ 1లో A1, B2 తలపడతాయి. అండ్ సెమీఫైనల్ 2లో A2, B1 తలపడతాయి. బట్ ఇప్పుడైతే పరిస్థితి అలా లేదు. సెమీఫైనల్ బెర్త్లు ఇంకా వేకెంట్గానే ఉన్నాయి. ఎందుకంటే 2 సెమీఫైనల్స్లో ఒక సెమీఫైనల్ దుబాయ్ వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఒకవేళ మన టీమిండియా కనుక సెమీఫైనల్కు క్వాలిఫై అయితే ఖచ్చితంగా దుబాయ్లోనే ఆడాలి. విచ్ మీన్స్ మన వాళ్ళు A1గా క్వాలిఫై అయినా లేదా A2గా క్వాలిఫై అయినా ఎక్కడ క్వాలిఫై అయినా సరే సెమీఫైనల్ 1లోనే ఆడాలి. దీనివల్ల సెమీఫైనల్స్లో ఫలానా ప్లేసెస్లో ఉన్న టీమ్స్ ఆడతాయని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. బట్ స్ట్రక్చర్ మాత్రం మనం చెప్పుకున్నట్టే ఉంటుంది. అంటే A1లో ఉన్న టీం B2లో ఉన్న టీంతో తలపడుతుంది. అలాగే A2లో ఉన్న టీం B1తో తలపడతారు. బట్ వీటిలో ఫలానా మ్యాచ్ సెమీఫైనల్ 1 అని, ఫలానా మ్యాచ్ సెమీఫైనల్ 2 అని చెప్పడానికి లేదు. మన టీమిండియా ఏ ప్లేస్లో క్వాలిఫై అయితే అదే సెమీఫైనల్ 1గా మారిపోతుంది. రెండోది సెమీఫైనల్ 2 అవుతుంది. ఇక ఫైనల్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రయారిటీగా లాహోర్ని పెట్టుకున్నారు. అంటే ఒకవేళ మన టీమిండియా కనుక ఫైనల్కి వెళ్ళకపోతే అప్పుడు లాహోర్లోనే ఫైనల్ మ్యాచ్ జరిగిపోతుంది. అలా కాకుండా మన టీమిండియా కనుక ఫైనల్కు క్వాలిఫై అయితే అప్పుడు ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆడతారు. సో నాకౌట్స్లో సెమీఫైనల్ 1 మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. అండ్ సెమీఫైనల్ 2 లాహోర్ వేదికగా జరుగుతుంది. చివరిగా ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే లాహోర్ లేదా దుబాయ్ ఈ రెండింటిలో ఎక్కడో చోట జరుగుతుంది. ఇక గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే కరాచీలో 3 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అండ్ లాహోర్లో 3 మ్యాచ్లు, అలాగే రావల్పిండిలో 3 మ్యాచ్లు, అండ్ దుబాయ్లో కూడా 3 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. సో ఓవరాల్గా మొత్తం 4 వెన్యూస్లో కూడా 3 డేస్ మ్యాచ్లు చెప్పిన షెడ్యూల్ చేశారు. అండ్ దాని చివరిగా 3 నాకౌట్ మ్యాచెస్ను లాహోర్ మరియు దుబాయ్ ఈ 2 వెన్యూస్లో ఫిక్స్ చేశారు. అయితే స్కెడ్యూల్లో ఉన్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తం 3 నాకౌట్ మ్యాచెస్కి కూడా రిజర్వ్ డేస్ ఉన్నాయంట. సో మనమైతే మార్నింగ్ ఒక రిపోర్ట్లో చూసాం సెమీఫైనల్ 1కి రిజర్వ్ డే ఉండకపోవచ్చు అని చెప్పి. బట్ ఐసీసీ అయితే 3 నాకౌట్ మ్యాచెస్కి కూడా రిజర్వ్ డే పెట్టారు. కానీ ఇక్కడ ఒక క్లాస్ వచ్చే సమస్య ఉంది. అదేంటంటే సెమీఫైనల్ 1 మార్చి 4వ తేదీన జరుగుతుంది. అండ్ సెమీఫైనల్ 2 ఆ తర్వాత రోజే జరుగుతుంది, అంటే మార్చి 5న. దీంతో మార్చి 4న సెమీఫైనల్ 1 జరగకపోతే మార్చి 5న సెమీఫైనల్ 2 మరియు సెమీఫైనల్ 1 రెండు కలిసి జరుగుతాయి. దీంతో బ్రాడ్కాస్టింగ్లో ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో ఐసీసీ అయితే సెమీఫైనల్ 1 మరియు సెమీఫైనల్ 2 రెండింటికి ఒక రోజు గ్యాప్ ఇస్తే బాగుండేది. మిగిలిన సెమీఫైనల్ 2కు మరియు ఫైనల్కి మధ్య 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. అసలు ఇంత పెద్ద గ్యాప్ ఇచ్చే కంటే మార్చి 4వ తేదీన సెమీఫైనల్ 1 పెట్టి మార్చి 6వ తేదీన సెమీఫైనల్ 2 పెడితే సరిపోయేది. అండ్ దాని మార్చి 9న ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ చేస్తే ప్రాపర్గా సరిపోయేది. బట్ ఐసీసీ అలా చేయకుండా సెమీఫైనల్స్ మధ్య ఎలాంటి గ్యాప్ పెట్టలేదు. ఎనివే గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్ బి మాత్రం చాలా డెడ్లీగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ 4-4 కూడా దెబ్బ టీమ్సే. మెయిన్ లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్లో చూసాం ద రైజ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు పెద్ద టీంలకు కూడా షాక్ ఇచ్చారు. సో డెఫినెట్లీ గ్రూప్ బి అయితే గ్రూప్ ఆఫ్ డెత్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద టీం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇక గ్రూప్ ఏ విషయానికి వస్తే అగైన్ సేమ్ ఓల్డ్ ఫార్ములా. మరోసారి ఇండియా మరియు పాకిస్తాన్ 2 జట్లను ఒకే గ్రూప్లో పాడేశారు.
దీంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం గ్రూప్ స్టేజ్లోనే చూడబోతున్నాం. ఇన్ఫాక్ట్ రెండు టీంలే కాదు, న్యూజిలాండ్ టీం కూడా మన గ్రూప్లోనే ఉంది. సో మనం గత కొన్ని ఐసీసీ టోర్నమెంట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే 3 టీంలు కూడా మాక్సిమం ఒకే గ్రూప్లో ఉంటూ వస్తున్నాయి. మెయిన్లీ T20 వరల్డ్ కప్ 2021లో మనం ఇలాంటిదే చూసాం. అండ్ దెన్ T20 వరల్డ్ కప్ 2022లో ఇండియా, పాకిస్తాన్ మరి బంగ్లాదేశ్ 3 ఒకే గ్రూప్లో ఉన్నాయి. సో ఐసీసీ డ్రా తీసిన ప్రతిసారి ఇలానే వస్తుందా, లేకపోతే వాళ్ళు కావాలని చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మెయిన్లీ ప్రతిసారి ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లోకి ఎలా వస్తున్నాయో ఇప్పటికీ అంతుచిక్కని విషయం. బట్ అఫ్ కోర్స్ మనందరికీ దీని వెనకాల ఉన్న లాజిక్ తెలిసిందే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఐసీసీకి ఎక్కువ పైసలు వస్తాయి. దీనివల్ల వాళ్ళు ప్రతిసారి కూడా గ్రూప్ స్టేజ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను ఖచ్చితంగా పెడుతున్నారు. ఎందుకంటే రెండు జట్లు ఖచ్చితంగా నాకౌట్స్లో తలపడతాయనే గ్యారంటీ లేదు. దీంతో గ్రూప్ స్టేజ్లోనే ఎక్కువ పైసలు సంపాదించుకోవడం కోసం ఐసీసీ ఇలాంటి ప్లాన్ వేస్తుంది. మెయిన్ ఇప్పుడు రిలీజ్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్లో వీకెండ్ 1 చూసుకుంటే మామూలుగా లేదు. 3 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉండబోతున్నాయి. సో February 21 ఫ్రైడే రోజు ఆఫ్ఘనిస్తాన్ మరి సౌత్ ఆఫ్రికా ఈ 2 జట్లు తలపడబోతున్నాయి. అండ్ దెన్ సాటర్డే చూసుకుంటే ఆస్ట్రేలియా మరి ఇంగ్లాండ్ ఈ 2 జట్లు తలపడతాయి. అండ్ దెన్ ఫైనల్ ఇది బ్లాక్ బస్టర్ మ్యాచ్ February 23 ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. సో వరుసగా 3 రోజుల పాటు 3 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉండబోతున్నాయి. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఐసీసీ పైసల కోసం స్కెడ్యూల్ ఎంత తెలివిగా వేసిందనేదే. ఎనివే గ్రూప్ ఏలో మన టీమిండియా పొజిషన్ చూసుకుంటే సెమీఫైనల్కి వెళ్ళడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మన గ్రూప్లో మరీ అంత టఫ్ టీమ్స్ లేవు. అఫ్కోర్స్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ 3 కూడా మంచి టీమ్సే. బట్ మీరు గ్రూప్ బీతో కంపేర్ చేసుకుంటే అంత హెవీ కాంపిటీషన్ లేదు. సో మన టీమిండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో తమ ఫస్ట్ మ్యాచ్ని February 28న బంగ్లాదేశ్ టీంతో ఆడబోతున్నారు. అండ్ దెన్ సెకండ్ మ్యాచ్ని February 23న పాకిస్తాన్తో ఆడతారు. అండ్ చివరిగా 3 లీగ్ మ్యాచ్ను March 2వ న్యూజిలాండ్తో ఆడబోతున్నారు. సో వాళ్ళకైతే షెడ్యూల్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో జరగడం మన టీమిండియాకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే బంగ్లాదేశ్ టీం మరీ అంత స్ట్రాంగ్ టీం కాదు. సో వాళ్ళు కనుక ఫస్ట్ మ్యాచ్లో జాగ్రత్తగా అడిగి గెలిస్తే ఆ తర్వాత ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్తో ఆడబోయే ప్రెజర్ మ్యాచ్ ముందు మన వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచింటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ పాకిస్తాన్తో మ్యాచ్ ముగిసిన తర్వాత మన వాళ్ళకి మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఉంటుంది. సో ఈ విషయంలో కూడా ఐసీసీ చాలా తెలివిగా షెడ్యూల్ చేసిందే. మరి ఇతర టీంలకు కూడా సండే రోజు 2 మ్యాచ్లు లేవు. కానీ మన టీమిండియాకు టోర్నమెంట్లో ఆడబోయే 2 సండేస్లో కూడా మ్యాచ్లు ఉన్నాయి. సో క్లియర్ ఐసీసీ అయితే ఇండియా యొక్క క్రేజ్ యూజ్ చేసుకుని మనీ సంపాదించాలని చూస్తుంది. దీనివల్ల మన టీమిండియాకి షెడ్యూల్ విషయంలో కాస్త మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియాని ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉందంటే అది వెన్యూ మాత్రమే. సో లాస్ట్ టైం ఏ వేదికగా మన వాళ్ళు T20 వరల్డ్ కప్ ఆడారు. అండ్ అప్పుడు కూడా సేమ్ మన గ్రూప్లో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ 2 ఉన్నాయి. అండ్ మన వాళ్ళ T20 వరల్డ్ కప్లో 2 టీంల మీద ఓడిపోయి గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వచ్చేసారు. సో మన వాళ్ళకైతే ఐసీసీ టోర్నమెంట్ విషయంలో ఏలో అంత మంచి మెమరీస్ లేవు. కానీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఐసీసీ ట్రోఫీ 1 డే ఫార్మాట్లో జరగబోతుంది. దీంతో మన టీమిండియా కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన దగ్గర చాలా మంచి వన్డే టీం ఉంది. లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్లో చూసాం, ఆల్మోస్ట్ అంతా డామినేట్ చేశారు. బట్ ఫైనల్లో ఓడిపోయారు. సో మన వాళ్ళు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్కి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త కంఫర్టబుల్గానే మిగతా టీమ్స్ని డామినేట్ చేసి సెమీఫైనల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ తర్వాత నాకౌట్స్లో ఇంకా దేవుడి దయ్య. సో చూడాలి మరి మన వాళ్ళు 1 డే ఫార్మాట్లో మిస్ అయిన వరల్డ్ కప్ లోటును ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా పూడుస్తారా లేదా అనేది.